ఐబొమ్మ అసలు వర్క్ అవ్వటం లేదేంటి అని బాధపడుతున్నారు మనలో చాలామంది. అసలు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఆల్ ఇన్ వన్ ధమాకాలాగా అన్నీ ఒకే చోట ఎంజాయ్ చేశారు ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు ఐబొమ్మ వెబ్సైట్ సరిగా వర్క్ అవ్వటం లేదు. ఓపెన్ అయినా మనం సెర్చ్ చేసే సినిమా కాకుండా రకరకాలుగా వేరే ఏవేవో వెబ్సైట్స్కి రీడైరెక్ట్ అవుతూ చుక్కలు చూపిస్తోంది ఆడియన్స్కి. దీనంతటికీ కారణం ప్రొడక్షన్ హౌసెస్ అని ఇంటర్నల్ సోర్సెస్ చెప్తున్నాయి. కోటాను కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సినిమాలు తీసి అవి థియేటర్లో వర్కౌట్ అవ్వకపోతే కనీసం ఓటీటీలో అయినా రిలీజ్ చేసి కొంచెం లాస్ తగ్గించుకుందామని అనుకుంటే ఐబొమ్మ లాంటి వెబ్సైట్లు దయ్యంలాగా తగులుకున్నాయి ప్రొడ్యూసర్లకి. సో ఇలాంటి వెబ్సైట్ల మీద ఉక్కుపాదం మోపటానికి బ్యాక్గ్రౌండ్లో చాలా కసరత్తులు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే ఐబొమ్మ అఫీషియల్ వెబ్సైట్ సరిగా పని చేయటం లేదు. కానీ వీళ్ళు తక్కువైన వాళ్ళు ఏమీ కాదు. ఇదంతా మాకేం కొత్త కాదు అనుకున్నారో, లేకపోతే ఎంత కొట్టినా చావని పామురా మేము అన్నట్లుగా ఐబొమ్మ వాళ్ళు, మీరు ఐబొమ్మని ఆపితే మేము ఊరికే ఉంటామా, ఇంకో వెబ్సైట్ స్టార్ట్ చేసి అందులో సినిమాలు పెడతామని బెప్పం అని ఒక వెబ్సైట్ తీసుకొచ్చారు. ఈ వెబ్సైట్లో కూడా సేమ్ ఇంటర్ఫేస్తో లాంచ్ చేసి మేము ఎవ్వరికీ భయపడమని నిరూపించుకున్నారు. ఇంత టెక్నాలజీ ఉన్న ఈ జనరేషన్లో దీని వెనుక ఉన్న వాళ్ళని కనిపెట్టడం చాలా పెద్ద పనేం కాదు. కానీ వీళ్ళని కనిపెట్టకుండా ఉన్నారంటే చాలా బిగ్ హెడ్సే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారేమో అని అర్థం చేసుకోవాలి మనం. ఈ బెప్పం వెబ్సైట్ కూడా ఎన్ని డేస్ ఉంటుందో చూడాలి మరి. మీన్వైల్ మీకు ఈ ఐబొమ్మతో ఇబ్బందిగా ఉంటే నాకు తెలిసిన ఒక జెన్యూన్ వెబ్సైట్ ఉంది. అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ని ఫ్రీగా చూడొచ్చు ఇందులో. ఇంకొక పాజిటివ్ విషయం ఏంటి అంటే ఇందులో వేరే వెబ్సైట్స్కి రీడైరెక్ట్ అవ్వకుండా ఇన్స్టెంట్గా మూవీ ప్లే అయిపోద్ది. ఆ వెబ్సైట్ లింక్ కావాలంటే మన బీ లైక్ బ్రో తెలుగు ఇన్స్టాగ్రామ్ పేజ్కి లింక్ అని మెసేజ్ చేయండి. మీకు డైరెక్ట్గా లింక్ ఇన్బాక్స్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.